ఆంధ్రప్రదేశ్లో వాయిస్ ఆఫ్ వైసీపీ అనే బ్రాండ్ ఎవరికుంది? వైఎస్ జగన్ ఈజ్ మై బాస్ అని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యే అయ్యుండి లాటరీ టికెట్లను అమ్ముకోవడమేంటి? పవన్ కళ్యాణ్ కు ప్రధాన శత్రువు ఎందుకయ్యాడు? ఎప్పట్నుంచి సంబరాల బాబుగా పాపులర్ అయ్యాడు? లీక్ అయిన రాసలీల ఆడియోపై వచ్చిన కామెంట్లు ఏంటి? ఇద్దరు కూతుళ్లకు ప్రేమ వివాహం ఎలా చేయగలిగాడు? లాయర్ నుంచి లీడర్ గా ఎదగడానికి ఎవరిని నమ్ముకున్నాడు? వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు ఆయన కంప్లీట్ బయోగ్రఫీ ఏంటో చూసేద్దామా మరి? విజ్ఞాన ప్రదర్శనకు, వితండవాదానికి రెండింట్లోనూ ముందుండే హుషారైన నాయకుడు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ప్రత్యర్థి పార్టీలకు ఆయనతో వాదమంటే భయం, ప్రతిపక్షాలకు ఆయనతో చర్చ అంటే వణుకు. ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న అంబటి రాంబాబు సొంతూరు గుంటూరు జిల్లాలోని రేపల్లె. రాంబాబు తండ్రి ఆంజనేయులు న్యాయవాది, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. తన తండ్రి ఆంజనేయులు రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వంటి నేతలతో సన్నిహితంగా ఉండేవాడాయన. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా, పిసిసి మెంబర్ గా కూడా పనిచేశాడు. ఎమ్మెల్యే కావాలనేది ఆంజనేయులు కల, కానీ ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే రాంబాబుకు మాత్రం చాలా చిన్న వయసులోనే ఆ కల నెరవేరింది. 1958లో పుట్టిన రాంబాబుకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెలు. కుటుంబంలో తనే పెద్దవాడు. దెందులూరులోని వివేకానంద గురుకుల విద్యాలయం, తిరుపతి దగ్గరలోని వ్యాసాశ్రమం, అవనిగడ్డ, రేపల్లెలో తన ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. ఇంటర్లో ఎంపీసీ చదివాడు. తన సొంతూరు రేపల్లెలోని ఏబీఆర్ కాలేజీలోనే BA చదివి డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తరువాత 1986లో వైజాగ్లోని న్యాయ విద్యా పరిషత్లో BL కంప్లీట్ చేశాడు. అనంతరం 2 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. 1987లో రాంబాబుకు వివాహం జరిగింది. భార్య పేరు విజయలక్ష్మి. వీరికి 3 కూతుళ్లు, మౌనిక, మనోజ్ఞ, శ్రీజ. ప్రస్తుతం ఈ 3 MBBS డాక్టర్లే. వారిలో 2 కూతుళ్లది కులాంతర ప్రేమ వివాహం. తన పిల్లలు ప్రేమించిన వ్యక్తులతో పెళ్లి జరిపించిన అంబటి రాంబాబుకు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. రాంబాబుకు రాజకీయాలంటే ఆసక్తి ఉన్న కారణంగా డిగ్రీ కాలేజ్, లా కాలేజీల్లోనూ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో గెలిచి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అయితే చదువు పూర్తయి లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాయపాటి సాంబశివరావు పరిచయమయ్యారు. అప్పటి నుంచే రాంబాబు పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారాడు. రాయపాటి చొరవతో 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా పదవిని చేపట్టాడు. అంతేకాదు, తొలిసారి 1989 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు సిఫారసుతో కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందిన రాంబాబు రేపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ముమ్మునేని వెంకట సుబ్బయ్యపై 3000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 31 ఏళ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్ల నుంచే అప్పుడు ఎంపీగా ఉన్న వైఎస్ఆర్ అనుచరుడిగా మెలిగాడు అంబటి రాంబాబు. వైఎస్ఆర్ అనుచరుడిగా ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగానూ రాంబాబుకు కొంత గుర్తింపు దక్కింది. ఆ తరువాత వచ్చిన 1994 మరియు 1999 ఎన్నికల్లో 2 సార్లు రేపల్లె నుంచి పోటీ చేసిన అంబటి ఓడిపోయాడు. అయినప్పటికీ గుంటూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీలో తన ఉనికిని నిలుపుకున్నాడు. కాని ఓటమితో చాలా బాధపడ్డాడు. గుంటూరులో కొన్నాళ్లపాటు కేబుల్ టీవీ నడిపించాడు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆయనతో పాటే ఉన్నాడు. అనంతరం వచ్చిన 2004 మరియు 2009లో కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో రాంబాబు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ నుంచి నామినేటెడ్ పదవిని ఆశించాడు. ఆయన రాంబాబును APIIC చైర్మన్ గా నియమించాడు. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, PCC మెంబర్గా ఉన్న అంబటి రాంబాబును జగన్ కు అనుకూలంగా ఉంటున్నాడనే కారణంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి
జగన్ వెంటే ఉంటున్నాడు రాంబాబు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయాడు. తిరిగి 2019 ఎన్నికల్లో అదే కోడెల శివప్రసాద్ పై గెలిచి 25 తర్వాత మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. వాయిస్ ఆఫ్ వైసీపీగానే కాదు, మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్ గా నిలిచారు రాంబాబు. వైఎస్ఆర్ హయాంలో రాంబాబు ఏఐసీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు పరిశ్రమల స్థాపనకు సంబంధించిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సిబిఐ ఎంక్వైరీ జరిగింది. కానీ అందులో అంబటి పాత్ర లేదని తేలింది. అలాగే 2011లో ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన రాంబాబు రాసలీలలు అనే ఆడియో లీక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. తరువాత అది ఫేక్ అని తెలిసింది. గతేడాది వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా అంటూ అధిక ధరలకు లాటరీ టికెట్లు అమ్ముకున్న వదంతులతో కేసు పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. సత్తెనపల్లి పట్టణంలో ప్రమాదవశాత్తు తన కొడుకును కోల్పోయిన ఓ తల్లికి మంజూరైన ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయల్లో తనకు 2.5 లక్షలు లంచమివ్వాలని డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్రో సినిమాలో తనను కించపరిచేలా శ్యామ్ బాబు క్యారెక్టర్ పెట్టారని పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు. చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగత దూషణ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వాయిస్ ఆఫ్ వైసీపీ అంటే అంబటి రాంబాబే. 10 ఏళ్లుగా వైసీపీ తరఫున బలమైన వాదాన్ని వినిపించిన రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తాడో చూడాలిక. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.